హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే కనుక చాలా వరకు అన్ని కర్రీస్ కూడా మనం గరం మసాలా అనేది తప్పకుండా వాడుతాం కదా. సో అలాంటి టేస్టీ గరం మసాలా ఇంట్లోనే ఎలా చేయాలి ఇక్కడ చూపిస్తాను. చాలా బాగుంటుంది ఇదైతే. వెజ్ కర్రీస్కైనా నాన్ వెజ్ కర్రీస్కైనా చాలా అంటే చాలా బాగుంటుందని తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. అంతకుముందు నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తే మర్చిపోకుండా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇక్కడైతే ఒక మందపాటి కడాయి తీసుకొని ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అన్ని కూడా మసాలాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక ముప్పావు కప్ వరకు అయితే నేను ధనియాలు తీసుకున్నాను అనమాట. సో కొంచెం మెత్తగా ఉంటాయి కదా ధనియాలని. సో వాటిని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది మనకి. అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర, పావు టీ స్పూన్ అయితే సోంపు, పావు టీ స్పూన్ అయితే షాజీరా వేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం వరకు అయితే ఫ్రై చేసుకొని ఇలా ఒక ప్లేట్లో సపరేట్గా తీసి పెట్టుకోవాలి. అన్ని ఆరాకైతే మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇంకా తర్వాత అదే ప్యాన్లో అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఉప్పు వేస్తున్నాను, కల్లుప్పు. సో దాన్ని కూడా ఫ్రై చేసిన తర్వాత అదే కడాయిలో 2 బిర్యానీ ఆకులు, ఒక 3 నుంచి 4 అయితే బెడగ మిరపకాయలు అంటాయి ఇవి. సో ఇవి కారం తక్కువ, కలర్ ఎక్కువగా ఉంటాయి, రుచి కూడా చాలా బాగుంటుంది. ముప్పావు కప్ అయితే కనుక చెక్క తీసుకుంటున్నాను. చెక్కన అనేది రౌండ్గా ఉంటాయి కదా, సో అలాంటివి తీసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది అవైతే. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే లవంగాలు తీసుకుంటున్నాను. సో ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ కూడా బాగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. సో ఇవి కూడా మాడనివ్వద్దండి, మార్చామంటే మన టేస్ట్ అంతా కూడా మారిపోతుంది. తర్వాత ఇక్కడ ఒక 5 నుంచి 6 అయితే కనుక నల్ల యాలకలు వస్తాయి కదా, సో అవి కూడా తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా స్టవ్ ఆఫ్ చేయడానికి ముందు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక 4 నుంచి 5 అయితే కనుక స్టార్ అనాస్, దాని తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే కనుక మిరియాలన్నీ కూడా వేసి ఇంకొకసారి రోస్ట్ చేసుకోవాలి. ఒక్కొక్క ఐటమ్ కూడా కొంచెం గ్యాప్ ఇచ్చి అయితే వేసుకోండి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అయితే యాలకలు, అంటే లెక్కల కొద్ది అంటే ఒక 20 నుంచి 25 వరకు అయితే యాలకలు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత జాపత్రి అయితే ఒకటి తీసుకున్నాను ఇక్కడ, కాకపోతే నా దగ్గర పొడైపోయింది అనమాట, అందుకే ఇక్కడైతే పొడి వేసుకుంటున్నాను. లేదంటే ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఇంకా అది కూడా లైట్గా అయితే రోస్ట్ చేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు అయితే కన్నా స్టోన్ ఫ్లవర్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ. ఇది వేసామంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఈ రోస్ట్ చేసుకున్న మసాలాన్ని కూడా ఒక ప్లేట్లో వేసి బాగా ఆరించిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట. మనం వేడిగా ఉండేటప్పుడు పట్టుకున్నామంటే దాంట్లో నుంచి వచ్చే ఆవిరికి లోపల వాటర్ ఫామ్ అయి త్వరగా చడిపోతుంది, పురుగు పట్టేస్తుంది. అందుకే బాగా డ్రై అయిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలి. యాలకులు కొంతమంది ఏంటంటే లైట్గా గ్రైండ్ చేసుకుంటారనమాట. వాళ్ళు ఏం చేయాలంటే యాలకుల్ని సపరేట్గా పెట్టుకొని చివర్లో జస్ట్ ఒక 2 నుంచి 3 సార్లు తిప్పుకున్నామంటే కొంచెం కచ్చపచ్చలాగా ఉంటుందన్నమాట. సో అలా కూడా కొంతమందికి ఇష్టం పడతారు. బట్ నేనైతే ఇక్కడ ఫైన్ పౌడర్ అయితే చేసి స్టోర్ చేసుకుంటున్నాను. సో ఇది బయట ఉంచినా కూడా 3 నుంచి 4 నెలలు అయితే కన్నా ఫ్రెష్గానే ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో ఉంచామంటే 6 నెలల వరకు అయితే పురుగు పట్టకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఈ కర్రీస్లోకైనా చివరిగా ఇది ఒక పావు టీ స్పూన్ కన్నా వేసామంటే టేస్ట్ అయితే కన్నా చాలా బాగుంటుంది. మెయిన్గా నాన్ వెజ్ ఐటమ్స్కి అయితే చెప్పనక్కర్లేదు, అసలు సూపర్గా ఉంటుందన్నమాట. ఫ్లేవరే చాలా బాగుంది ఇదైతే. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందని మీ ఒపీనియన్ నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియోగా నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.